హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి టెక్ తెలుగు. ఈరోజు నేను iQOO 9 SE మొబైల్ ఫోన్ ఒక అన్బాక్సింగ్ వీడియో మనం ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ ఫోన్ నేను అమెజాన్ వెబ్సైట్ నుంచి ఆర్డర్ చేశాను ఫ్రెండ్స్ 30,999 రూపీస్కి. సో మనకి ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ కానీ వాడితే మనకి 3,000 రూపీస్ ఇన్స్టాంట్ డిస్కౌంట్ అనేది వస్తుంది మనకి iQOO 9 SE మొబైల్ ఫోన్లో. సో నాకు కొంచెం డెలివరీ లేట్ అయింది, సో అందుకే నేను 2 ఆర్డర్స్ పెట్టాను. సో ఒక డెలివరీ మాత్రం ఫాస్ట్గా వచ్చింది నా దగ్గరికి iQOO 9 SE. సో ఆల్రెడీ ఫోన్ గురించి నేను చాలా వీడియోస్ అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్ నా ఇంగ్లీష్ ఛానల్లో. నా ఇంగ్లీష్ ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి సాయి టెక్ దాంట్లో. సో ఈ మధ్య నేను చాలా బిజీగా ఉన్నాను నా ఇంగ్లీష్ ఛానల్తో, అందుకే నాకు తెలుగులో కొంచెం వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరడం లేదు. కానీ తప్పకుండా నేను అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మీ అందరి కోసం. అంటే అసలు ఈ ఫోన్ కొనాలా వద్దా అని చెప్పేసి iQOO 9 SE, ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజన్ ఉంది అసలు iQOO 7 కొనాలా లేదా iQOO 9 SE కొనాలని చెప్పేసి. సో అందుకే ఆ కన్ఫ్యూజన్ మొత్తం క్లియర్ చేస్తాను. మరి ఇంకా అప్కమింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. సో తప్పకుండా నా ఇంగ్లీష్ ఛానల్లో ప్లేలిస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్, లేదా కింద లింక్స్ ఉంటాయి డిస్క్రిప్షన్లో కూడా ప్లేలిస్ట్ అనేది. ఆ ప్లేలిస్ట్ కనుక క్లిక్ చేస్తే మీకు చాలా వీడియోస్ వస్తాయి. మీకు దాదాపు నేను ఒక 100 వీడియోస్ అప్లోడ్ చేశాను ఆల్రెడీ ఈ iQOO 9 SE ఫోన్ గురించి. సో మీకు ఎలాంటి డీటెయిల్స్ కావాలనుకుంటే A to Z అన్ని వీడియోస్ ఉంటాయి నా ఇంగ్లీష్ ఛానల్లో. సో ఈ తెలుగు ఛానల్లో మాత్రం ఓన్లీ కొన్ని వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఓన్లీ నాకు రిక్వెస్ట్ వచ్చే వీడియోస్ మాత్రమే. సో ప్రస్తుతం మనం ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చూద్దాం మనం ఇప్పుడు iQOO 9 SEలో. సో నా మెయిన్ కంపారిజన్ నేను iQOO 7తో కంపేర్ చేస్తాను. అంటే iQOO 7తో పోలిస్తే అసలు ఈ ఫోన్ కొనాలా వద్దా అని చెప్పేసి ఆ టాపిక్స్ కూడా నేను అప్కమింగ్ వీడియోస్ నేను తప్పకుండా అప్లోడ్ చేస్తాను. సో ఈరోజు కానీ రేపు కానీ ఆ వీడియోస్ కూడా. సో ప్రస్తుతం మనకి బాక్స్లో మనకి కేస్ ఉంటుంది, ఈ ట్రాన్స్పరెంట్ కేస్ కూడా ఉంటుంది. నా టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్గా ఉంది ఫ్రెండ్స్. నా టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది iQOO 9 SE అని టెలిగ్రామ్ ఛానల్. దాంట్లో డిఫరెంట్ కేసెస్ ఉంటాయి, మీకు కనుక కావాలంటే ఆ కేసెస్ కొనుక్కోవచ్చు. మనకి 3.5mm డాంగుల్ కూడా ఉంది బాక్స్లో. సో మనకి 66 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, దాంతోపాటు కేబుల్ కూడా ఇచ్చారు. సో మనం ఇప్పుడు దీన్ని అన్రాప్ చేసి మనం చూద్దాం. అసలు నేను ఆర్డర్ చేసిన కలర్ వచ్చేసి సన్ రైజ్ కలర్ అని చెప్పి ఇది ఇలా ఉంది. కలర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పి ఇలా ఆర్డర్ చేశాను నేను కలర్ కూడా. సో మనకు సిమ్ కార్డ్ పిన్ కూడా ఉంటుంది దీంతోపాటు iQOO 9 SEలో. సో iQOO 9 SE ఎందుకు ఇంత డిమాండ్ ఉందంటే మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ అనేది చాలా హై ఎండ్ ప్రాసెసర్. ఇలాంటి ప్రాసెసర్ అనే మొబైల్ ఫోన్ మనకి 30,000 రూపీస్కి రావడం అనేది చాలా గ్రేట్. అసలు ఇప్పుడున్న ప్రైస్ దాంట్లో పోలిస్తే మాత్రం చాలా బెస్ట్ మొబైల్ ఫోన్ ఇది. సో మీరు కనుక ఈ ఫోన్ కొనాలనుకుంటే మాత్రం కింద నా లింక్స్ యూస్ చేసి తప్పకుండా ఈ ఫోన్ కొనాలి ఫ్రెండ్స్, ఈ iQOO 9 SE ఫోన్. సో నేను ఆర్డర్ చేసిన వేరియంట్ వచ్చేసి 8GB 128GB మోడల్ నేను ఆర్డర్ చేశాను. ఈ వీడియో జస్ట్ మనం ఒక ఇనిషియల్ ఇంప్రెషన్స్ అండ్ సెటప్ మాత్రం మీకు చూపెడతాను. మళ్ళీ నేను ఈ ఫోన్ యూజ్ చేసిన తర్వాత ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందని చెప్పేసి దాని గురించి నేను సపరేట్గా ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను త్వరలో మన తెలుగు వాళ్ళ కోసం. సారీ ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, నేను దాదాపుగా చాలా బిజీ ఉన్నాను నా ఇంగ్లీష్ ఛానల్తో. సో ఇంగ్లీష్ ఛానల్ కానీ మీరు ఫాలో అవుతే తప్పకుండా మీకు అర్థమవుతుంది ఎంత బిజీ ఉన్నానని చెప్పేసి ఇంగ్లీష్ ఛానల్లో. అందుకే నాకు అసలు కుదరడం లేదు ఈ అప్లోడ్ చేయడం. నాకు ఈ తెలుగు ఛానల్లో కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. మనకి స్క్రీన్ గార్డ్ కూడా ఉంటుంది ఆల్రెడీ ఫోన్ పైన, చూసారా ఫ్రెండ్స్. సో మీరు స్టార్టింగ్ కనుక స్క్రీన్ గార్డ్ టెంపర్ గ్లాస్ ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఆల్రెడీ మనకి ఫోన్తో పాటు వస్తుంది కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ కూడా మనకి ఈ ఫోన్లో iQOO 9 SEలో. సో ఇది వచ్చేసి 8GB 128GB వేరియంట్. మనం ఇప్పుడు చూద్దాం అసలు దీనిలో సైజ్ ఎంత ఉంటుందని చెప్పేసి ఈ iQOO 9 SEలో. అంటే మనకి స్టార్టింగ్ ఇనిషియల్గా అవైలబిలిటీ ఎంత సైజ్ ఉంటుందని ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ మళ్ళీ ఇనిషియల్ సెటప్ ప్రాసెస్ కూడా మీకు అంత ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు iQOO 9 SE ఇన్స్టాల్ సెటప్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం, ఇన్స్టాల్ సెటప్ అండ్ ప్రాసెస్ కూడా కంప్లీట్గా. సో ఇప్పుడు నేను ఫోన్ రీస్టార్ట్ చేస్తున్నాను, ఫస్ట్ టైం టర్న్ ఆన్ చేస్తున్నాను, మనం చూద్దాం. సో తప్పకుండా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ ఫోన్ గురించి iQOO 9 SE గురించి ఏమైనా డౌట్స్ ఉంటే. నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను మీకు అందరికి రిప్లై ఇవ్వడానికి. కానీ నా ఇంగ్లీష్ ఛానల్ వల్ల నేను చాలా బిజీ ఉన్నాను నా ఇంగ్లీష్ ఛానల్లో. అక్కడ సబ్స్క్రైబర్స్ కొంచెం చాలామంది ఉన్నారు కదా, సో అందుకే అక్కడ చాలా నాకు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారు చాలామంది. సో అందుకే నేను తెలుగు దానిపైన కొంచెం ఫోకస్ పెట్టలేకపోతున్నాను ఈ మధ్య. సో మనకి ఇన్స్టాల్ సెటప్ అంతా ఎలా ఉంటుంది, సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నీ యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోవడమే. అక్కడ చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి మనకి iQOO అండ్ ఫన్ టచ్ UI మొబైల్ ఫోన్స్లో. సో అన్నీ 1 by 1 యాక్సెప్ట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత మీకు వైఫై కనెక్షన్ లేదా ఆఫ్లైన్ కనెక్షన్ అడుగుతుంది. నేను ప్రస్తుతానికి మాత్రం ఆఫ్లైన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇప్పుడు. సో డేట్ అండ్ టైం కూడా కరెక్ట్గా సెట్ చేస్తున్నాను. ఈ అన్బాక్సింగ్ వీడియో ఆల్రెడీ నా ఇంగ్లీష్ ఛానల్లో పెట్టాను ఫ్రెండ్స్, కానీ తెలుగులో కూడా ఒకసారి అప్లోడ్ చేద్దాం. దీని తర్వాత మళ్ళీ వేరే టాపిక్స్ గురించి అన్నీ 1 by 1గా అప్లోడ్ చేద్దామని చెప్పేసి అందుకే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో. కొంచెం టైం పట్టింది నాకు, ఎందుకంటే ఈ ఫోన్ నేను చాలా టెస్టింగ్ చేస్తున్నాను నా ఇంగ్లీష్ ఛానల్లో, అందుకే కొంచెం టైం తీసుకున్నాను తెలుగు ఛానల్ కొంచెం రావాలంటే.
చెప్తున్నాను ఫ్రెండ్స్, మళ్ళీ కింద ఉన్న లింక్స్ ఉంటాయి కామెంట్స్లో, తప్పకుండా ఆ లింక్స్ క్లిక్ చేసి మీరు చూడండి. వీడియోస్ కూడా iQOO 9 SE గురించి మీకు A to Z అన్నీ అర్థమవుతాయి లింక్స్ చూసిన తర్వాత. సో 8GB అండ్ 128GB మోడల్ ఫ్రెండ్స్ ఎగ్జాక్ట్లీ నేను ఆర్డర్ చేశాను, స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్. సో మనం ఇప్పుడు చూద్దాం అసలు ఇన్స్టాల్గా స్టోరేజ్ మనకి ఎంత ఉంటుందని చెప్పేసి అవుట్ ఆఫ్ ద బాక్స్ అన్బాక్సింగ్ చేసిన తర్వాత. సో ర్యామ్ అండ్ స్టోరేజ్, సో 24GB ఆల్రెడీ యూజ్డ్ జీబీ. సో 24GB మనకి యూజ్ అయిపోయింది ఆల్రెడీ 128GBలో. మనకి 8GB ర్యామ్లో మనకి 3GB ఆల్రెడీ యూజ్ అయిపోయింది. చూసారా ఫ్రెండ్స్, ఎలాంటి యాప్స్ ఏమి ఇన్స్టాల్ చేయకుండా, ఈ యాప్స్ అన్నీ కూడా డైరెక్ట్గా ప్రీ ఇన్స్టాల్ అయ్యి వచ్చాయి మనకి. సో బ్లోట్వేర్ అంతా ఈ iQOO 9 SEలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి ఈ యాప్స్ కూడా అన్నీ. సో ఇప్పుడు అన్నీ నేను రీసెంట్గా అప్లికేషన్ నుంచి అన్నీ క్లియర్ చేస్తాను. సో క్లియర్ చేసి మనం ఇప్పుడు చూద్దాం మళ్ళీ ఎంత ర్యామ్ అండ్ స్టోరేజ్ అవైలబిలిటీ ఉంటుందని చెప్పేసి ఈ ఫోన్లో. చూసారా ఫ్రెండ్స్, 3GB వరకు ర్యామ్ యూజ్డ్ అయిపోయింది ఆల్రెడీ మనకి ఈ ఫోన్ డివైస్లో. సో మీకు కనుక ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా నేను మ్యాక్సిమం మీకు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం సాఫ్ట్వేర్ అప్డేట్స్ గురించి చూసుకుందాం. మనకి iQOO 9 SE అనేది Android 12 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి వస్తుంది. అదొక చాలా బెస్ట్ అడ్వాంటేజ్. సో మనకి Android 13 అండ్ 14 కూడా మనకి రాబోతుంది ఈ ఫోన్లో. మనకి సెక్యూరిటీ ప్యాచ్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే మాత్రం మనకి జనవరి సెక్యూరిటీ ప్యాచ్ అనుకుంటాను నాకు తెలిసి, ఫిబ్రవరి. సో ఫిబ్రవరి సెక్యూరిటీ ప్యాచ్ అంటే లాస్ట్ మంత్ సెక్యూరిటీ ప్యాచ్ మాత్రమే ఉంది, అది కూడా లేటెస్ట్ మంత్ మాత్రమే. సో అంతే ఫ్రెండ్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో ఈ iQOO 9 SE గురించి, అంటే పర్ఫార్మెన్స్ పరంగా మిగతా డీటెయిల్స్ కూడా అన్నీ మనం కవర్ చేద్దాం నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం ఫ్రెండ్స్ సరికొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్తో. అప్పటి వరకు తప్పకుండా కింద కామెంట్ చేయండి, మర్చిపోకండి మీకు ఏం వీడియోస్ కావాలని చెప్పేసి. ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నా లింక్ యూజ్ చేసి మళ్ళీ మీకు ఏమైనా కావాలంటే కొనుక్కోండి ఫ్రెండ్స్, అమెజాన్ వెబ్సైట్ నుంచి. అప్పటి వరకు బాయ్.